తీసేయి, మా ఫ్లెక్సీ తీసేయి, తెలుగుదేశం ఫ్లెక్సీ కూడా తీసేయి, ఎమ్మెల్యే ఫ్లెక్సీ కూడా తీసేయి, మొత్తం తీసేయి రెడీ. వాళ్ళకి తీసుకోకుండా మా ఫ్లెక్సీ మీద చెయ్యి పెట్టావా జాగ్రత్త, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏ తమాషాగా ఉందనుకున్నారా? వాళ్ళ ఫ్లెక్సీలు తీసినప్పుడే మన ఫ్లెక్సీలు తీయాలి. లేకపోతే నేను చెప్తున్నా, కమిషనర్కు వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు మరొక్కసారి మా ఫ్లెక్సీ తీస్తే ఈ గుంటూరులో వేల సంఖ్యలో ఫ్లెక్సీలు కట్టిస్తా, గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నా. నేను పిలుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత వేల సంఖ్యలో ఫ్లెక్సీలు వేయించేటువంటి కార్యక్రమం చేస్తా. ఏదో అధికారం ఉంటే వాళ్ళ తరపు తప్పులేదు, నీ ట్రాన్స్ఫర్ కోసం మరొక దానికోసం ఫ్లెక్సీలు వేస్తే వేసుకుంటాం, మీటింగ్ అయిపోయిన తర్వాత తీసేసుకో. ఎవరు లేదన్నాడు? ఏంటి ఇది? నాకు అర్థం కాదు. నేను కలకాలం కటౌట్లు పెట్టి పెట్టలేదు కదా. అధికార పార్టీ పక్షపాతం ఉన్నావు, పెట్టుకున్నారు కదా, దేశం అంతా కటౌట్లు కూడా పెట్టుకున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు చూసారు లేదు మీరు, పుట్టినరోజు పండుగలకి దానికి దీనికి పెట్టుకున్నారు. మేము మాట్లాడలేదే, మేము కటౌట్లు పెట్టలేదే. ఏదో ఒక మీటింగ్ పెట్టినప్పుడు 10 మందికి తెలియటం కోసం, కాస్త హంగామా ఆర్భాటం చేయడం కోసం ఏదో మా కుర్రోళ్ళు 4 ఫ్లెక్సీలు వేసి పట్టుకున్నారు. మీటింగ్ అయిపోయింది, మేమే తీసుకుపోతాం. మేము తీసుకుపోలేదు, నువ్వు తీసుకుపో, అభ్యంతరం లేదు. కానీ కక్ష కట్టి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఒక ఉద్యోగి చేస్తే చేతులు కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చోదనే విషయాన్ని దయచేసి అధికారులు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం, రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్న ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసేని మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం. కానీ ఎక్కడా మేము కూర్చొని మేము అంతా చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది, ఎవరైనా ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా మీకు ఆడపిల్ల, మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని? ఇంత ఎందుకు పెట్టిరగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టిరగిపోవడం. గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు, అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ ఎ ప్రెసిడెంట్. అందుకని మేము మొన్న చెప్పాం, మంచి ప్రభుత్వం కానీ మెత్తక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్.